వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మందార ఆకులతో పూలతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. సో ఫస్ట్గా స్టీల్ తీసుకోండి ఫ్రెండ్స్. స్టీల్ అయితే బాగుంటుంది. సో స్టీల్ గ్యాస్ ఆన్ చేసేసి స్టీల్ పెట్టేసి స్టీల్ బౌల్ పెట్టేసిన తర్వాత ½ లీటర్ నేను ఆయిల్ మరగపెట్టుకుంటున్నాను. ½ లీటర్ ఇదంతా. సో ½ లీటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం అట్లా వేడైన తర్వాత ఇవన్నీ వేసేయండి. చూడండి, మందార ఆకులు బాగా ఒక గుప్పడ ఎక్కువ తీసుకోండి. ఇట్లా అన్నీ ½ కేజీకి అన్నీ వేసాను నేను. సో పూలు ఒక 10 వేసాను, మందార పూలు. సో బాగా మరగాలి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఒక స్పూన్ తీసేసుకొని బాగా ఇట్లానే రొటేట్ చేసేసి బాగా మరగబెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మరగాలి బాగా. పూలు మొత్తం అన్నీ ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట. బాగా మరగాలి. కలర్ ఎలా కావాలంటే కొంచెము మందార పూలన్నీ మరిగాక ఈ కలర్ వస్తుంది చూడండి. కొంచెం ఇది ఆమిదులు ఉంటారు కదా, ఆ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. తర్వాత చూడండి, ఇలా బాగా మరగాలి. తర్వాత మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసేసుకోండి. చూడండి, లాస్ట్లో మీకు చూపిస్తాను బాటిల్లో ఎలాగ స్ట్రైనర్ ఎలాంటిది తీసుకోవాలి. ఆ స్ట్రైనర్ అయితే కొంచెం ఇది ఉంటుంది కదా, ఆయిల్ తీసే ఇలా ఉంటుంది చూడండి. ఒక 10 మినిట్స్ వదిలేసి మొత్తం చల్లారిపోతుంది. తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసేయండి. క్లాత్ కంటే స్ట్రైనరే బాగుంటుంది. ఎందుకంటే ఆకుల్లో మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇట్లా వేసేసుకొని ప్లేట్లోనే ఇట్లా బాగా ఇట్లా ప్రెస్ చేసేసి పిండేస్తే మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, నేను ఇలాగ వీడియోలో ఎలా చేస్తున్నాను అలా చూడండి. క్లాత్ ఏమీ అవసరం లేదు. తర్వాత అంతా ఆకులన్నీ బాగా ఇట్లా పిండేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇంట్లో టీ చేసేది ఉంటుంది కదా, అలాంటి స్ట్రైనర్ తీసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంతా స్ట్రైన్ చేసేసేయండి. వడగొట్టుకోండి నీట్గా అంతా. సో ఇలాంటి స్ట్రైనర్ ఉంటే బెటర్. వేరేది ఉంటే కూడా ఏం పర్లేదు. ఇదైతే కింద ఏం పడకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మొత్తము ఒక కంటైనర్లో స్ట్రైన్ చేసేసుకోండి. వడగొట్టుకునేసి ఒక బాటిల్లో తీసి పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలంటే ఎప్పుడైనా ఒక స్పూన్తో వేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాడుకోవచ్చు మీరు. దాంట్లోనే డైరెక్ట్గా చేయి పెట్టి వాడుకోండి ఫ్రెండ్స్. బాగుండదు, ఎయిర్స్ అని దాంట్లో పడిపోతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.